హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ జోష్నండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ హారిక మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు మనతో ఉన్నారు జేటీ రామారావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్నారు సార్. మీరు ప్రశాంతంగా ఉన్నారు, ప్రజలు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారు సార్? ఎక్కడ గొడవలు జరిగితే అక్కడ మీ పేరు. ఇప్పుడు టీవీల్లో కనబడితే గొడవలకి దానికి వాళ్ళు చూపిస్తారో లేదా నాకైతే తెలియదు, కానీ ఏ రోజు కూడా మేము సాక్షి వచ్చిందా, టీవీ నేను వచ్చిందా, ఈనాడు వచ్చిందా, లేదా ఆంధ్రజ్యోతి ఏదో కెమెరా చూసుకొని ఏ రోజు మేము మాట్లాడలేదు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కొనసాగుతూ ఉంటాయి. ప్రజా సమస్యలు పరిష్కరించాలనేది మా ఉద్దేశం. నాయకులు ఏం చేస్తున్నారు సార్? అసలు నాయకులు ఎందుకు? అవును, ఇప్పుడు ఒక మాట ఆంధ్ర తెలంగాణ పెద్ద సమస్య అది, రగులుతున్న సమస్య అది. స్టీల్ ప్లాంట్ 400 రోజులు దీక్షలు చేస్తున్నారు. చూస్తున్నారా సార్? నాకు డౌట్. చూసి అలాగ చేసుకొని అల్పనాలు మనపడమంది అన్నట్టు ఉంటున్నారు. అలాగే ఉంటున్నారు కాబట్టి ఇప్పటికి అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు కొన్ని బిల్లులు మళ్ళీ అలా అనుమతులు పెడతా ఉంటే వాళ్ళు గొర్రెలు వేస్తూ ఉంటారు. ప్రతిదానికి రిపోర్ట్లు అడగడం లేదా బడ్జెట్ కేటాయించడం మళ్ళీ పక్కన పెట్టడం, అనుమానాలు డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ సెంట్రల్ కమిటీ వస్తుంది. ప్రతి పనులు కూడా వాళ్ళకి వీడియో ఫుటేజ్ అడుగుతున్నారు, ఎన్ని పనులు చేశారో చూపించుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఈ టర్మ్లో పొడవాలని పూర్తి అవుతుందని ఆశాభావంతో అయితే ఉన్నాం. అలాగే నిరాశ ఉంది. నీకన్నా ఇరిటేషన్ రైతులు ఉన్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు ఇంకా నీలంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి అడిగినా మీకు సమాధానం ఏం చెప్తారు సార్? అలా అనుకోవడం మేము అలా మీరైతే ఇంటికి కూర్చోరు, గౌరవంగా మర్యాద కూర్చోరు. అవును, మీకు సెన్సేషన్ కావాలి. మీకు ఎంతసేపు కూడా ఏంటంటే మీకు మీడియాకి ఏంటంటే సెన్సేషన్, బ్రేకింగ్ న్యూస్ కావాలా, బ్రేకింగ్ న్యూస్ కావాలా. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ మీ పాయింట్కి వచ్చిందా సరే? బంగారు మనం ఎప్పుడు చెప్తాం బంగారు ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మీకు ఇందాక చెప్పాను 40 కోట్ల మంది జనాభా అన్నాను. భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇది వ్యవసాయ ఆధార ప్రాంతం కాస్త కొత్త పారిశ్రామికంగా ఇండస్ట్రియల్గా మారుతున్న సందర్భం ఉంది. పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల్లో అన్ని రకాల పరిశ్రమలు, ఇవాళ పరిశ్రమలు వస్తుంటే గ్రామస్తులే ఒప్పుకోవట్లేదు, మేము భూములు ఇవ్వమంటున్నారు, రైతులే ఒప్పుకోవట్లేదు. చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉద్యోగాలు ఏమిస్తున్నారు సార్? మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నామంటే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు లేక కదా సార్ డిగ్రీలు చేసుకొని బీటెక్ చేసుకొని అని ఎక్కడో తిరగడం. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి ఇంకో దాంట్లో మీరు ఏదో ప్రోగ్రామ్ పెడతారు. ఆ ప్రోగ్రామ్ మళ్ళీ వస్తున్నాం. ఫీడ్బ్యాక్ ప్రజలు ఇస్తారు.